కానీ మన ఎవరు అర్థం కాదు. మన చదువుకుంటా పోడు భూమి ఇస్తుంది అనమాట. మనం జీవితాంతం పోడు భూమి కొంటే అడుగుతుంది కదా వాళ్ళు ఓకే. మన చదువుకి బెస్ట్ రాజకీయం తర్వాత అసెంబ్లీ మరి రాజకీయం గురించి ఇంకా ఇంకంతా తెలిసింది మనం పోడు భూమి ఇస్తుంది అనమాట. మీరు అడుగుతాకే నడుచుకోరు అడుగుతాకే బతకట్టు, మీరు వెలుగుతాకే బతమట్టు. అందుకే మనకు రాసి చూపిస్తుంది అనమాట. కానీ మన కష్ట తీర్చారు, మన బాధ తీర్చారు. మన ఒకప్పుడు సత్యం బాబు వాళ్ళు తప్పుతుంగిలో కానీ అగ్రపుల వాళ్ళు తప్పుతుంగి వల్ల సత్యం బాబు ಕೂಡ ಕೇಸ್ ರಾಸ್ತಾರೆ. చివరికి ಒಂದು జైలుదಕ್ಕೆ ಕಾಲು ಕೈ ಕರೆಸಂದ್ವಲ್ಲ ಬೇದಿ ಬಂತು. కానీ మన ఈ పేదవర్గం మన ఆదివాసి అందరికీ ఇదే కష్టం. కాబట్టి మనందరూ బాగుపడవలికి మన ఆదివాసి నుంచి అసెంబ్లీ సమస్య మన కష్ట తీరిక. కాబట్టి మీ మన కష్టాన్ని తీరవలసి ఇంకా పార్లమెంట్ అందవలసిందే. కాబట్టి మీరందరూ గుర్తు రాసి వల్ల చెప్పు గుర్తు ఓటు మాట్లాడు. మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను ఖచ్చితంగా నన్ను గెలుచుకేను మన కోయిత మొత్తం ఈ భూమి అంతా మన కోయితదే. కానీ ఈ మన భూమి అంతా బేనూరు తిరుగుతారు ఈ కల్లూరు అమ్మ రెడ్డి మన భూమి అంతా ఈ రెడ్డి. కానీ మన భూమికి బేనూరు క్యాటూరు. కానీ సరే ధర్మ సమాజ్ పార్టీ చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే మన ఆదివాసి గురించి నన్ను ఖచ్చితంగా పోరాడిగా మన కష్టంతా తీర్చే బాధ్యత నాది. కానీ నమ్మటు మీకోసం నన్ను పోరాడితా. మీకు కొంత కష్టం వరకు నా ఎవరాటు వేరే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి పట్టించుకుంటారు. వీళ్ళందరూ మన గోటికి వెళ్ళాడు. మన విలేజ్ మొత్తం మన గోరు అందరూ ఇంకెళ్ళాడు. నన్ను మీ మనిషినే నన్ను మీ కష్టం తీర్చేదాను. మీకోసం నన్ను పోరాడితాను. నేను మొత్తం మీకు స్వతంత్ర అభ్యర్థులుగా కానీ ఆదివాసీ నాయకులుగా కానీ కొంతమంది వచ్చి మన ఓట్ల కోసం మన హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ గతంలో వాళ్ళందరినీ పరిశీలిస్తే ఏదో ఒక పార్టీకి మన ఓట్లను తాకట్టు పెట్టి మనల్ని మధ్యలో ముంచేసిన వాళ్ళు తప్ప ఒక పార్టీని ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయి మన అస్తిత్వం కోసం పోరాడిన నాయకత్వం లేదు. కాబట్టి